హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు చూసుకున్నట్టయితే IIIT అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ అవ్వడం జరిగింది. 10 o'clock నుండి మీరు కావాలనుకుంటే ఫిల్ చేసుకొని మీ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో చేసేటప్పుడు ఫీ పేమెంట్ ఈజీయే కానీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ బట్టి అండ్ అలానే మనం అప్లికేషన్స్ని అటాచ్ చేయాలి, ఫొటోస్ని కంప్రెస్ చేయాలి, ఇలాంటివన్నీ చాలా జరగడం ఉన్నాయి. మీ డీటెయిల్స్ అన్ని కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంది. సో దానికి సంబంధించి చాలామందికి తెలీదు, ఐడియా ఉండదు. కాబట్టి ఎవరు కూడా వెంటనే చేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా మాత్రమే చేయండి. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ డేట్స్ ఇవ్వకపోతే మీ అప్లికేషన్స్ అనేవి ఇన్వాలిడ్ అయిపోతాయి. మీరు మళ్ళీ చాలా ప్రాబ్లం, ఒకవేళ సీట్ వచ్చినా కూడా సెట్లోని RGUKTలోని మీకు సీట్ వచ్చినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అనేది 15 minutes కన్నా ఎక్కువే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఆల్మోస్ట్ ఇక్కడ 9 pages ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు www.rgukt.in యాప్లోకి వెళ్ళినట్టయితే, సర్చ్లోకి వెళ్ళినట్టయితే, నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, నో వరీ. వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నది కదా, మనకి అయితే వచ్చి ఇలా మీకు ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్ అని చెప్పి ఇలా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే మీరు ఆ యాప్ ఏదైతే ఆ సర్చ్ని ఓపెన్ చేయగానే మీకు RGUKT సెట్ 2021 న్యూ అని కనిపిస్తుంది కదా, ఆ ఇంటర్ఫేస్ వస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఈ కింద చూపిస్తున్న సెకండ్ ఉంది కదా, సెకండ్ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ సెకండ్ పేజ్లో ఏంటంటే ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీకు పేపర్ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్డ్ నోటిఫికేషన్, మోడల్ క్వశ్చన్ పేపర్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే థర్డ్ ఇంటర్ఫేస్కి వెళ్తారు, అంటే థర్డ్ పేజ్లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ ఏంటి అంటే మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చూడండి. మీకు ఇంకేం అక్కర్లేదు, అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ మార్క్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీరు 4th పేజ్ అంటే నెక్స్ట్ పేజ్కి ఇలా రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఏంటి అంటే చూడండి, మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఓసీ వాళ్ళు అయితే 400, బీసీ క్యాండిడేట్స్ అయితే 250 అండ్ SC/ST క్యాండిడేట్స్ అయితే 150 రూపీస్ ఇవ్వాలి. అండ్ అలానే ఇక్కడ చూడండి, క్రెడిట్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుండి అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. 400 అంటే 400 మాత్రమే తీసుకోదు. మీరు ఏ కార్డ్ నుండి పే చేస్తున్నారో ఆ కార్డ్కి సంబంధించి సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి ఉంటాయి. ఆ సర్వీస్ ఛార్జెస్ ఒక 10 or 15 రూపీస్ మీ డిపెండెంట్ కార్డ్ బట్టి తీసుకుంటారు. సో ఆ అమౌంట్ కూడా పోతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నోట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసి మీరు ఈ మొత్తం ప్రాసెస్ని చేయండి. ఓకేనా? వాళ్ళు చెప్పారు కాబట్టి చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. గూగుల్లో చేసినా నో ప్రాబ్లం. క్లిక్ హియర్ టు పే ద అప్లికేషన్ ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మీకు రెడ్ కలర్ బటన్తో ఇండికేట్ చేస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యూ విల్ డైరెక్ట్ టు ద ఫాలోయింగ్ పేజ్. ఇక్కడ వస్తుంది కదా, ఈ 5th పేజ్ చూడండి, 5th కాలమ్ ఇచ్చారు. ఈ పేజ్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారు, అంటే ఇది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి, ఇది ఫిల్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళకూడదు. అండ్ అలానే ఇది మాత్రం మీరు ఫిల్ చేయాలి, ఖచ్చితంగా ఫిల్ చేయాలి, మ్యాండేటరీ ఫీల్డ్. సో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అని ఉంది కదా, మీరు ఒకవేళ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బిలాంగింగ్ అయినట్టయితే ఎస్ అని ఇవ్వండి, లేదనుకున్నట్టయితే నో అని ఇవ్వండి, లేదా NRI అయితే NRI ఇవ్వండి. ఓకేనా? కమ్యూనిటీ అంటే మీది ఏ క్యాస్ట్కి సంబంధించింది ఉంటుందో దానికి సంబంధించింది ఇవ్వండి. హాల్ టికెట్ నెంబర్, SSC అయితే SSC, ICSC అయితే ICSC, CBSE అయితే CBSE. SSC వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ లేదు కాబట్టి రోల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. బోర్డ్ ఆఫ్ SSC అంటే మీరు SSCయా, CBSEయా, ICSC అని అడుగుతుంది. అక్కడ సెలెక్ట్ బోర్డ్ అని కొడితే మీకు వస్తుంది, మీరైతే అది ఇవ్వండి. ఓకే? ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ సబ్మిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. తర్వాత అదే పేజ్లోని మళ్ళీ మీకు ఫిల్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ పే అమౌంట్ బటన్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్, మీ పేరు యాజ్ పర్ SSC, మీ మార్క్స్ మేము వచ్చింది కదా దాని పరంగా మీరైతే ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా యాజ్ పర్ యువర్ SSC సర్టిఫికేట్స్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు యాజ్ పర్ SSC సర్టిఫికేట్స్ ఇవ్వాలి. SSC ఆర్ అదే ఈక్వలెంట్ CBSE ఆర్ ICSC అయి ఉండొచ్చు. అండ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇవ్వండి. ఈ మొబైల్ నెంబరే ఫ్యూచర్ పర్పస్కి కూడా, మీకు కౌన్సిలింగ్ పర్పస్కి కూడా ప్రొవైడ్ చేయాలి. దీనికి అన్ని మెసేజెస్ కూడా సెట్ నుంచి మీకు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు దీని మొబైల్ నెంబర్ని ఇవ్వండి. నెట్ అమౌంట్ టు బి పేడ్, ఎంత అమౌంట్ పే చేస్తారనేది అక్కడ క్లిక్ చేయండి. మీరు ఓసీ అయితే 400 అని, BC అయితే 250 అని, SC/ST అయితే 150 అని క్లిక్ చేసి పే అమౌంట్ అని ఉంటుంది. ఆ అమౌంట్ని అయితే మీరు అక్కడ పే అమౌంట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకైతే చూడండి, పే చేసిన తర్వాత యూ విల్ డైరెక్ట్ టు ద పేమెంట్
గేట్అవే పేజ్. మీరు ఇలా వచ్చేస్తుంది చూడండి, మీకు పేమెంట్ గేట్అవే పేజ్ వచ్చేస్తుంది. ఇది 6th పేజ్లో మీకు కనిపిస్తుంది ఇలాగా. సో చూస్తే మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఆ కార్డ్ నెంబర్ పైన ఫ్రంట్లో కార్డ్ నెంబర్ ఉంటుంది, ఇది బ్యాంక్ అకౌంట్ నెంబర్. అండ్ అలానే ఎక్స్పైరీ డేట్ మంత్ ఉంటుంది, మంత్ ఇయర్ ఉంటుంది. అది తర్వాత సివివి అని చెప్పి మనకి కార్డ్ బ్యాక్ చేస్తే ఉంటుంది, అది కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ ఫ్రంట్ సైడ్లోనే ఎక్స్పైరీ డేట్ మంత్ పక్కనే మనకైతే కార్డ్ హోల్డర్ నేమ్ ఉంటుంది, అది కూడా ప్రొవైడ్ చేసి మేక్ పేమెంట్ అని ఉంటుంది. మీది క్రెడిటా డెబిటా ఇంటర్నెట్ బ్యాంకింగా అని చెప్పి యూపీఐ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఒకవేళ డెబిట్ కార్డ్తో సెలెక్ట్ చేయాలంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇలాగ ఈ నెంబర్స్ అన్నీ పే చేయాలి. ఓకేనా, అక్కడ మేక్ పేమెంట్ చేయండి. పే చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది పేమెంట్. మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకు పేమెంట్ చేసినప్పుడు రెఫరెన్స్ ఐడి వస్తుంది, పేమెంట్ రెఫరెన్స్ ఐడి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. మీ స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వెళ్ళిపోకుండా. లేదనుకున్నట్టయితే మీ మొబైల్ నెంబర్కైనా వస్తుంది, బట్ ఎందుకు వచ్చినప్పుడు మీ స్క్రీన్ షాట్ తీసుకొని పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఏదైతే వచ్చిందో అది పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి మీ పే చేసినప్పుడు వస్తుంది కదా, ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్ అని, ప్లీజ్ నోట్ డౌన్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ ఆల్సో క్యాప్చర్ ద స్క్రీన్ షాట్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ యాజ్ ఐఎమ్ సెడ్. ఇప్పుడే చెప్పాను కదా, వాటిని నోట్ డౌన్ చేసుకోండి అండ్ అలానే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఫ్యూచర్లో కూడా మీకు అవసరం పడే యూజ్ ఉంటుంది. సో అందుకని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నట్టు వీళ్ళకి చెప్తున్నారు. సో ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఇప్పటి వరకు పేమెంట్ని అయితే చేశారు, ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేద్దాం. సో చేస్తే మీరు ఇక్కడ ఇలా మీరు నెక్స్ట్ బటన్ కొట్టగానే ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనగానే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో ఏముంది అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీరు చూడండి హాల్ టికెట్ నెంబరు ఆర్ రోల్ నెంబరు, మీ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, లేదైతే సిబిఎస్సి, ఐసిఎస్సి అయితే ఐసిఎస్సికి సంబంధించిన నెంబర్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అలానే బోర్డ్ అనేది ఎస్ఎస్సిఐ ఈక్వలెంట్ ఎగ్జామ్ అంటే సిబిఎస్సి, ఐసిఎస్సి అని అడుగుతుంది. అక్కడ మీరు ఇది చూడండి బ్లూ కలర్ మార్క్ ఉంది కదా, అక్కడ మీరైతే మీ కీబోర్డ్తోని ఎంటర్ చేయాల్సి వస్తుంది. స్టూడెంట్ నేమ్ యాజ్ ఇన్ అప్లికెంట్స్, మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్. అండ్ అలానే ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, ఇన్ కేస్ కాదు అనుకున్నట్టయితే గార్డియన్ ఎవరైతే ఉంటారో మీ బాధ్యతలను ఎవరైతే స్వీకరించారో ఎన్ని రోజుల వరకు వాళ్ళనైతే నేమ్ అయితే ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా ఉందో ఆల్రెడీ మీరు ఇచ్చారు, బట్ ఇదైతే మళ్ళీ ఇవ్వాలి, ఇక్కడ మళ్ళీ ఇవ్వండి. అండ్ అలానే ఇక్కడ చూద్దాం సెలెక్ట్ క్యాంపస్ ప్రిఫరెన్సెస్. అంటే మీకు ఏమీ లేదు, మీరు ఒకవేళ సీట్ కనుక మీకు వచ్చినట్టయితే ఉన్న 4000 సీట్స్లో మీరు కూడా సెలెక్ట్ అయినట్టయితే మీరు ఏ ఆర్జీయూకేటీ క్యాంపస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఉన్న 4 క్యాంపసెస్ ఉన్నాయి కదా, మనకు తెలిసిందే కదా, నూజివీడు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం అండ్ ఇడులపాలెం అని ఉన్నాయి కదా. ఆ 4 ప్రిఫరెన్సెస్ కూడా మీరు ఏ క్యాంపస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు జాయిన్ అవ్వడానికి, నెక్స్ట్ ఏ క్యాంపస్కి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏంటి, మీరు క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 1 minute. ఓకే, మళ్ళీ మీరు ఏమైనా ఫర్ సపోజ్ తప్పు పెట్టేసాం అనుకున్నట్టయితే క్లియర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఉంటుంది. ఆ క్లియర్ ప్రిఫరెన్సెస్ని కొట్టినట్టయితే మళ్ళీ మీరు ప్రిఫరెన్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం మళ్ళీ ఏజ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ ఆన్ 31/12/2021 మీ ఏజ్ ఇప్పుడు ఎంత ఉందో అదైతే ఎంటర్ చేయండి. అండ్ అలానే చూసుకుంటే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ అలానే ప్లీజ్ అప్లోడ్ ఆల్ సర్టిఫికేట్స్ ఇమేజ్ జేపీజీ ఫార్మాట్ అండ్ ఫైల్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 150 KB and 1 MB. సో చూడండి ప్లీజ్ అప్లోడ్ ఆల్ సర్టిఫికేట్స్, అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ఇక్కడ మీరు చూస్తారు. ఇక్కడ చూడండి ప్లీజ్ అప్లోడ్ ఆల్ సర్టిఫికేట్స్ ఇమేజ్ ఫార్మాట్ అండ్ ఫైల్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 150 KB and 1 MB. ఇంత సైజులో మాత్రమే మీరు ఉండాలి. ఇక్కడ కింద మనం ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీరు కంప్రెస్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ని 150 KB అబోవ్ అండ్ అలానే 1 MB బిలో ఉండేటట్టు. ఓకేనా, ఇది అర్థం అవ్వాలని రెండోసారి చదువుతున్నాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ అయిపోయిన తర్వాత డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ PH కేటగిరీ. ఒకవేళ మీరు దానికి ఉన్నట్టయితే మీకు ఏం డిజేబిలిటీ ఉంది, ఒకవేళ ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ డిజేబిలిటీ, ఏం ప్రాబ్లం ఉంది, ఎంటర్ పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ అని అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. నో అనుకున్నట్టయితే నో అని పెట్టేయండి. అప్లోడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇమేజ్, మీకు ఏదో ఉంటుంది కదా ఆ క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూడండి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో అదైతే అప్లోడ్ చేయాలి. అదే అప్లోడ్ ఎంత ఉండాలి అంటే 150 KB and 1 MB అనేది ఉండాలని చెప్పాను ఇందాకలా. అండ్ అలానే రిజర్వేషన్ అండర్ చైల్డ్ ఆఫ్ క్యాప్ కేటగిరీలో మీరు ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు క్యాప్ సర్టిఫికేట్ని అయితే మీరు ఇవ్వాలి. ఇవన్నీ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఇవ్వాలి, లేదనుకుంటే లేదు. బ్రౌజర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేసేయచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే మీరు ఎన్సీసీ కేటగిరీలో ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ అన్నట్టయితే ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది 150 KB అబోవ్ అండ్ 1 MB బిలో ఉన్నట్టు చూసుకొని మీరు అప్లోడ్ చేయండి.
అండ్ అలానే డూ యూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నట్టయితే ఎస్ అని ఇవ్వండి. ఆ తర్వాత నో అనుకున్నట్టు నో అనండి. ఇఫ్ ఎస్ సెలెక్ట్ స్పోర్ట్, మీరు కనుక స్పోర్ట్స్ కేటగిరీలో ఉంటే స్పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ హైయెస్ట్ పార్టిసిపేషన్ లెవెల్ మీకు ఉంటుంది, తెలుస్తుంది, అక్కడ మీరు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పార్టిసిపేషన్, మీరు ఏ ఇయర్లో నేషనల్స్కి కానీ వెళ్ళారు అలాంటివన్నీ అడుగుతుంది, అవన్నీ ఇవ్వండి. అప్లోడ్ ఆల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ద సింగిల్ పీడిఎఫ్ అప్ టు 3 MB ఆప్షనల్. ఓకే, మీ దగ్గర ఎన్ని స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నీ కూడా ఒకే పీడిఎఫ్ ఫామ్లో చేసుకొని 3 MB వరకు ఉండేటట్టు చూసుకొని మీరైతే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ తీసుకోండి. ఓకేనా, ఈ నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ అన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు రాశారు, క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్ టు సేవ్ యువర్ డీటెయిల్స్ అని నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాలి. అంటే మీరు ఇక్కడ సేవ్ చేసినట్టు మీరు ఏంటి అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇస్తేనే సేవ్ అవుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇస్తే మీకు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముందంటే మ్యాండేటరీ ఫీల్డ్, ఇది పైవన్నీ మ్యాండేటరీ కాదు, ఇవి మ్యాండేటరీ. డూ యూ పాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి, మీరు పాస్ అయ్యారా లేదా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తెలుగువా, క్లాస్ 10th ఏంటి తెలుగువా ఇంగ్లీషా అది ఇవ్వండి. ఆర్ యూ క్యాండిడేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ 2nd June 2014. మీకు మనకి 2 స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ నుండి ఏపీకి వచ్చినట్టయితే మీరు మైగ్రేటెడ్ అవుతారు కాబట్టి ఎస్ అని ఇవ్వండి. లేదు మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే అయితే నో అని ఇవ్వండి. ఓకేనా, సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ టు విచ్ ద అప్లికెంట్ ఈస్ డిక్లేర్డ్ లోకల్ ఇన్ లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఏ స్టేట్లో ఉంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఉంటున్నారు అని చెప్పి మనకైతే అడుగుతుంది. మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ అని ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ ప్రిఫరెన్సెస్ అన్ని ఎక్కడ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్కి ఇవ్వాలి, మీ నేటివ్ ప్లేస్ని ఇవ్వాలి. ఇక్కడ మీకు తహసీల్దార్ ఉన్న ప్లేస్ని అయితే మీరు ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఇక్కడ. సో అప్లోడ్ సర్టిఫికేట్ ఆఫ్ లోకల్ స్టేటస్ ఇష్యూడ్ బై తహసీల్దార్. సో చూడండి ఇక్కడ ఇది మ్యాండేటరీ ఫీల్డ్, మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ అనేది ఇస్తారు. మీరు ఒకవేళ లేనట్టయితే ఖచ్చితంగా చేయించుకోండి. అది మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ తహసీల్దార్కి వెళ్ళి మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ని అయితే చేయించుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అందుకే చెప్తున్నాను, వెంటనే మీరు పేమెంట్ చేసేసి అప్లోడ్ చేయకండి, అన్నీ తెలుసుకొని చెయ్యండి వీడియో అని చెప్పాను. సో అది ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు తీసుకున్న తర్వాత టైం తీసుకుంటుందేమో నాకు తెలియదు, ఎన్ని డేస్ పడుతుందో మీరే చూసుకొని వెంటనే పని చేసుకోవాలి. ఇది అది 100 KB నుండి 1 MB మధ్యలో ఉన్నట్టుండి ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అయితే అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్ ప్రకారం 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, అండ్ అలానే స్కూల్ నేమ్, తర్వాత సెలెక్ట్ లొకేషను, సెలెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సెలెక్ట్ టైప్ అంట. సో ఇవన్నీ మీ స్టడీ సర్టిఫికేట్లో ఉంటాయి. సో అందుకే నేను చెప్పాను నేను వీడియోలో 4th నుండి 10th క్లాస్ సర్టిఫికేట్స్ అయితే స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఇదంతా మ్యాండేటరీ ఫీల్డ్ కదా, సో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, సో చూసుకుందాం ఇప్పుడు 4th క్లాస్ వరకు. సో టోటల్గా సెలెక్ట్ స్టేట్ అవన్నీ కూడా మనం ఇద్దాము. మీ స్టడీ సర్టిఫికేట్స్లో ఉంటాయి కదా, అవి అయితే ఇవ్వండి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ అప్లికెంట్స్ ఎడ్యుకేషన్. సో చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ ప్రీవియస్లో తప్పులు ఉన్నట్టయితే ప్రీవియస్కి వెళ్ళండి, లేదనుకున్నట్టయితే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యూ విల్ డైరెక్ట్ టు అదర్ డీటెయిల్స్ పేజెస్, ఫిల్ అట్ ద రిలవెంట్ డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్. అయిపోతుంది. లాస్ట్లో ఇంకేంటి అంటే అదర్ డీటెయిల్స్ అని ఉన్నది కదా, అక్కడికి వెళ్ళండి, మీకు నెక్స్ట్ పేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది కూడా మళ్ళీ ఉండాలంటే ఆధార్ నెంబర్ కానీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, అదే ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే మీ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ని ప్రొవైడ్ చేయండి. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంటున్నారో కూడా ఇవ్వండి. అండ్ అలానే పేరెంట్స్ ఒరిజిన్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ మెన్షన్ ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డులో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత మెన్షన్ చేస్తారని దాన్ని బట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ చేస్తే మీరు దీనికి వచ్చేస్తారు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని చెప్పి. ఇది ఏంటంటే ఇఫ్ మినిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిడ్ నాట్ చూస్ అ మండల్ ఆర్ ఎగ్జామినేషన్ సెంటర్, ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ద క్యాండిడేట్ విల్ బి అలోకేటెడ్ ఇన్ నియర్ మండల్. మీకైతే ప్రతి 100 స్టూడెంట్స్ ఆ మండల్ నుండి అప్లై చేసుకున్నట్టయితే మీరున్న మండల్ నుండి మీకైతే సెంటర్ వస్తుంది. ఇన్ కేస్ కనుక 100 మెంబర్స్ కన్నా తక్కువ అప్లై చేసుకున్నట్టయితే మీరు ఉంటున్న పర్టికులర్ మండల్లో సెంటర్ రాదు, వేరే మండల్లో అయితే వస్తుంది. సో ఇది చూద్దాం ఇప్పుడు ఏంటి అనేది. సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, సెలెక్ట్ మండల్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఏ మండల్ కావాలనుకుంటున్నారో ప్రిఫర్ చేసుకోండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఇందాక ఇచ్చారు కదా అదే ఇవ్వండి, లేదనుకుంటే ఏదైనా ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. స్కూల్ ప్రిన్సిపల్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ప్రిన్సిపల్ సార్ నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ప్రొవైడ్ చేయండి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్
కరస్పాండెన్స్ అంటే మీ ఇంటి నెంబరు, డోర్ నెంబరు, విలేజ్ నేము, డిస్ట్రిక్ట్, మండలు ఇచ్చిన తర్వాత స్టేట్ యొక్క పిన్ కోడ్, ఓకేనా. పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ఇప్పుడు ఇందాక ఇచ్చారు కదా, ఆ అడ్రస్ని ఇచ్చేయాలనుకుంటే సేమ్ యాజ్ అని నొక్కేస్తే అవి కూడా ఫిల్ అయిపోతాయి. లేదు వేరే పర్మనెంట్ అడ్రస్ నేటివ్ ప్లేస్లో ఎక్కడో ఉంటున్నారు అనుకున్నట్టయితే ఆ నేటివ్ ప్లేస్ అడ్రస్ ఇవ్వాలి అనుకున్నట్టయితే మళ్ళీ ఇవన్నీ ఫిల్ చేయండి, స్ట్రీట్, విలేజ్, పిన్ కోడ్ అవన్నీ, ఓకేనా. నెక్స్ట్ సేవ్ చేయండి. నెక్స్ట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఇంకా మనకి ఇమేజ్ అప్లోడ్. ఇప్పుడు చూడండి, అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ యాజ్ అ సింగిల్ జేపీజీ ఫైల్. సో ద ఫైల్స్ సైజ్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB, ఓకేనా. ఫోటోగ్రాఫ్ని అండ్ అలానే సిగ్నేచర్ని మీరు ఫోటోగ్రాఫ్ పెట్టి సిగ్నేచర్ చేసి ఫోటోగ్రాఫ్ పెడతారా, ఫోటోగ్రాఫ్ని అండ్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ కింద పెట్టి ఒక వైట్ పేపర్ మీద తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని మీరు 20 KB నుండి 50 KB వరకు ఉండేటట్టు ఫైల్ సైజ్ని చూసుకొని మీరైతే ఫోటోని అప్లోడ్ చేయండి, ఓకేనా. అండ్ అలానే అప్లోడ్ SSC ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, గ్రేడ్ షీట్, మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికెట్. అండ్ ఇది కూడా మీకైతే ఫైల్ అనేది 150 KB నుండి 1 MB వరకు ఉండి చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఎలా కంప్రెస్ చేయాలి అనుకున్నట్టు తెలియనట్టయితే ఫోటో కంప్రెసర్ యాప్ ఉంటుంది, అవన్నీ ఎక్కించుకుంటే ఇవన్నీ మీరైతే చేసేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్టయితే డిక్లరేషన్ వస్తుంది. డిక్లరేషన్ అంటే హియర్ బై డిక్లేర్ ఆల్ ద పర్టికులర్ స్టార్టెడ్ ఇన్ ద అప్లికేషన్ అంటే ఏమీ లేదు, అంటే అన్నింటినీ మీరు డిక్లేర్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు డిక్లరేషన్ ఇవ్వచ్చు. అక్కడ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టినట్టయితే మీరైతే ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసేసారు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే తీసుకోవాలి. అండ్ అలానే మీరు లోకల్ సర్టిఫికేట్ కనుక తహసీల్దార్ నుంచి ఇంకా చేసుకోవాలన్నట్టయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది టోటల్గా అప్లికేషన్ కోసం. ఇంకా ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నట్టయితే కింద మెసేజ్ అయితే చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే క్లియర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ లైక్స్ వల్ల చాలామంది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అందరికీ అర్థమవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.